శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం గంధర్వపురం నృసింహసరస్సు స్వామి వారి యొక్క లీలా వైభవంలో 13వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా కోటనరాజు శ్రీనివాసరావు గారు రచించినటువంటి ఈ చిన్న సరళమైనటువంటి భాషలో సూక్ష్మంగా రాసినటువంటి ఈ లీలా వైభవాన్ని ఇవాళ మనం స్మరణం చేసుకుంటూ, ముందుగా వారి పాదపద్మాలకి, ఇరువురి దంపతుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుని వెళుతున్నాం. మానవేంద్ర సత్యమతికి దుష్కరమయ్య, జరుగవా నేర్చువానికిష్టమయ్యే, దిశభక్తి రతున కీనరాని దెయ్యది ఎరుకలేని వానికేది కీడా. అంటే ఇక్కడ ఏమిటి అంటే, సత్యము మిథ్య అనే భేదం ఎరిగినటువంటి జ్ఞానికి దేనిపైన ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉండదు. పరమాత్ముడిపై భక్తి కలిగినటువంటి వాడికి త్యాగం చేయాలి అని వస్తువేది ఉండదు. అటువంటి అజ్ఞానికి ఏది మేలో ఏది మంచిదో తెలుసుకుంటాడు. వసుదేవుడు తనకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి దేవకీదేవికి ప్రథమపుత్రుడుగా ప్రసవించినప్పుడు తన బిడ్డని కంసుడికి అప్పగించాడు. తన బిడ్డపై ఎటువంటి ఆశ పెట్టుకోకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేకపోతే మోసగించే దుర్బుద్ధి కూడా కలగకుండా తన బిడ్డని చంపేయమని తన శత్రువుకి ఇచ్చేశాడు. అలాగే గురుమూర్తి ఇక్కడ ఇద్దరు దంపతులకి తాలూకా పరిస్థితులను గ్రహించి, ఆ బ్రాహ్మణుడు భార్యకి పరాన్నం తినాలి, ఆరగించాలి, భుజించాలి అనేటువంటి ఆసక్తి విపరీతంగా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ అంతమంది ముత్తైదువులు, ఆడవాళ్ళంతమంది తనతోటి ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు వెళుతూ ఉంటే, వాళ్ళు షడ్రుచులతో భోజనాలు పెట్టారు, ఈ రుచులతో ఆ వంట వండారు, ఈ కూర వండారు, ఇవన్నీ చెప్పడం వలన ఆ మహాతల్లి ఎంతో ఉత్సాహంతో చక్కగా సంతోషిస్తున్నది. కానీ ఈవిడ భర్త మాత్రం పరమనిష్టాగరిష్ఠుడైనటువంటి మహాపండితుడు. ఎక్కడ పరాన్నానికి ఎక్కడ కూడా ఎప్పుడు వెళ్ళేవాడు కాడు, భుజించేవాడు కాడు. ఎప్పుడు కూడా నిత్యగాయత్రి చేసుకుంటూ మహాసాత్వికతతో పరమనిష్టాగరిష్ఠుడైనటువంటి సాంప్రదాయమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి బ్రాహ్మణుడు ఎవరు పిలిచినా వెళ్ళేవాడు కాడు, తన కుటుంబ సభ్యుల్ని పంపించేవాడు కాడు. కానీ మనసులో మాత్రం ఈ భార్యామణికి, పిల్లలకి మాత్రం విపరీతమైనటువంటి బాధ ఉండేది. కానీ భార్యకు మాత్రం ఎప్పుడు పరాన్నాన్ని తినాలనేటువంటి ఉత్సుకత మాత్రం విపరీతంగా ఉండేది. అయితే ఇక్కడ ఏమిటి అంటే, దేనిపైనా కూడా ఇష్టాలు పెట్టుకోకూడదని, అటువంటివి పెట్టుకుంటే అవి మన చేతిలోవి కాదని భగవంతుడు వాటిని తారుమారు చేస్తాడని గ్రహించాలి. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం. దాన్ని ఒకసారి ఏమిటైందంటే, గురుమూర్తి నివాస స్థానమైనటువంటి గాణుగాపుర క్షేత్రంలో వైదిక నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మడు ఉండేవాడు. గొప్ప వైరాగ్యవంతుడైనప్పటికీ స్వధర్మాన్ని ఎంతో నిష్ఠతో, శ్రద్ధతో అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవాడు. ఏనాడు పరాన్నాన్ని తిని ఎరగడు, పరద్రవ్యాన్ని ఆకాంక్షించేవాడు కాదు. అసత్యం ఆడడానికి కూడా అతని దరిదాపులకు వెళ్ళడు. మిథ్యావాదం చేయడం, పరనిందల పలకడం, అపశబ్దాలు ఉచ్చరించడం, అతిశయం అంటే గర్వంతో మాట్లాడటం అతనికి ఎంత మాత్రం తెలియనటువంటి విషయాలవి. ప్రతినిత్యం అపక్వ భిక్షని యాచించి తన కడుపు నింపుకుంటూ ఉండేవాడు. ఇంతటి పవిత్రమైనటువంటి ఆ బ్రాహ్మడికి ఒక కోపిష్ఠమైన భార్య ఉండేది. అతడు ఆయవారు వృత్తితో జీవనం గడుపుతున్నప్పటికీ ప్రతినిత్యం అతిథి అభ్యాగతులకు భోజనం పెట్టకుండా తాను భుజించేవాడు కాదు. చక్కని సమన్వయ భావంతో సంసారాన్ని నడుపుకుంటున్నాడు. ఆ గ్రామంలో ప్రతిదినం అనేకమైనటువంటి కార్యక్రమాల అగ్రహారంలో మృష్టాన్నాలతో కూడినటువంటి సహస్ర బ్రాహ్మణ సమారాధనలు జరుగుతూ ఉండేవి. అంతేకాకుండా శ్రాద్ధాధిక భోజనాలని పెట్టడానికి అక్కడికి ఎంతోమంది వస్తూ ఉండేవారు. ఇటువంటి సమారాధనకి గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీ పురుషులందరూ కూడా ఎంతో సంతోషంతో వెళ్ళి భోజనాలు చేస్తూ ఉండేవారు.
భోజనానికి వెళ్ళిన వారు తిరిగి వచ్చిన తర్వాత వాడు భుజించినటువంటి పక్వాన్నాల గురించి పరస్పరం వాళ్ళు రుచుల గురించి అనేక విధాలుగా వర్ణించుకుంటూ ముచ్చటించుకుంటూ ఉండేవారు అరుగుల మీద కూర్చుని. అయితే ఇది బీద బ్రాహ్మణుడు మాత్రం భార్యతో సహా తన ఇంటిలోనే భుజిస్తూ ఉండేవాడు. అతడు ఏనాడు సమారాధనకి వెళ్ళేవాడు కాదు. కానీ సమారాధనలో భుజించి వచ్చిన వాళ్ళ తాలూకా పక్వాన్నాల గురించి గొప్పలు చెబుతూ ఉంటే పేద బ్రాహ్మణ స్త్రీ వాళ్ళ మాటలు విని అనేక విధాలుగా దుఃఖిస్తూ తాను కూడా సమారాధనకి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి లోపల తనలో తాను బాధపడుతూ కోపంతో ఊగిపోతూ ఏమీ అనకుండా మాట్లాడకుండా ఏడుస్తూ లోపల కూర్చుంటూ ఉండేది. పరమేశ్వర శ్రీహరి, నేనెంతటి దురదృష్టవంతురాలనయ్యా. ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినటువంటి పక్వాన్నాలు కల్లో కూడా నేను అటువంటి ఆహార పదార్థాలు తినను. ఈ దరిద్రుడైనటువంటి భర్తని నేను పెళ్లి చేసుకుని జీవితాంతం నరకం అనుభవిస్తున్నాను. కష్టాలు అనుభవించడమే తప్ప నా బతుకు ఇంకేముంటుంది. నా ఇంట్లోనే కాదు, పక్కవాడు భోజనానికి పిలిస్తే కనీసం పంపించినటువంటి బ్రాహ్మడు నా భర్త, నన్ను ఏమిటి చేయమంటావు? కనీసం కమ్మటి భోజనానికి కూడా నోచుకోలేదు నేను. అందరూ అంత చక్కగా స్వేచ్ఛగా ఈ సమారాధనలు జరుగుతూ ఉంటే వెళ్ళి చాలా చక్కగా కమ్మని పిండి వంటలతో భోజనాలు చేసి వస్తున్నారు. నా భర్తకి పరాన్నం అంటే అస్సలు సుతారాం ఇష్టం లేదు. నారాయణ, జగద్దేవ, వాసుదేవ, ఈ పూర్వజన్మలో చేసినటువంటి హీనకర్మ వల్ల నాకు ఇటువంటి మొగుడు దొరికాడయ్యా. భర్త నాకు లభించాడు. వీడు ఎప్పటికీ నా భర్త మారుతాడో, మనసులో ఎప్పుడు బుద్ధి పుడుతుందో, ఈ దరిద్రం ఎప్పుడు దాపురిస్తుందో, ఇంకా ఎన్నాళ్ళు మేము పడుతూ ఉండాలో. ఇరుగు పొరుగు బ్రాహ్మణ స్త్రీలందరూ నిత్యం కమ్మని పరాన్న భోజనాలతో వెళ్ళి వచ్చి ఆ రుచులన్నీ కూడా నుయ్యి దగ్గర నీళ్లు తోడుకుంటున్నప్పుడు, బయట వీధిలో వాకట్లో కూర్చున్నప్పుడు చెప్పుకుంటున్నట్టు మాటలు విని బాధపడుతూ ఉండేది మనసులో. వాళ్ళందరూ గత జన్మలో ఎంతటి పుణ్యం చేశారో కదా, నా భర్త దురదృష్టవంతుడు, ఎప్పుడు అతను తిండు కదా, నాకు కూడా కనీసం పంపించడు, నాకు ఏమిటి బాధ అని రోజు బాధపడుతోంది. ఇలా ఉంటూ ఉంటే ఒక రోజున పరగ్రామానికి చెందినటువంటి ఒక గొప్ప ధనికినటువంటి బ్రాహ్మణుడు గాణుగాపురంలో పితృదేవతలకు ప్రీతిగా మహాలయ శ్రాద్ధాన్ని ఆచరించడానికి వచ్చాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ విధియుక్తంగా నిమంత్రించి వారి భార్యలను కూడా ఆహ్వానించి, అంతేకాకుండా రకరకాలైన పక్వాన్నాలతో పితృదేవతలకు ప్రీతిగా శాస్త్ర బ్రాహ్మణ సమారాధన చేయడానికి సంకల్పించి గ్రామంలో బ్రాహ్మణ దంపతులు అందరినీ సకుటుంబ సపరివార సమేతంగా అన్ని ఇళ్ళని అగ్రహారంలో ఉన్నటువంటి అంతమందిని కూడా ఆహ్వానించాడు, బంధువులతో సహా. ఇటువంటి ఆహ్వానం గురించి విన్నటువంటి ఈ పేద బ్రాహ్మణుడు భార్య భర్త దగ్గరికి వచ్చి చెప్పింది, ఆయన ఎవరో ఒక బ్రాహ్మణుడు అనేక విధాల పక్వాన్నాలతో సమారాధన చేస్తున్నాడు, ఆహ్వానించాడు, మనకి పిలిచాడు మనల్ని కూడాను. అక్కడ ధరించడానికి వస్త్రాలు, అపారమైనటువంటి ద్రవ్యం అంటే దక్షిణ, డబ్బులు కూడా ఇచ్చి భూరీ సంభావనలు ఇచ్చి మనల్ని పంపిస్తాట. కాబట్టి మీరు కూడా అక్కడికి రావడానికి అంగీకరించవచ్చు కదా, లేదా నేను వెళ్ళడానికైనా నాకు అనుమతిని ప్రసాదించవయ్యా. అపూర్వమైనటువంటి కమ్మని పిండి వంటలు తినాలని నా నాలుక ఎప్పటి నుంచో నాకు లాగేస్తున్నది. ఎంతో కాలం నుంచి నాకు కోరిక విపరీతంగా ఉంది. నువ్వు రావు సరే, పోనీ నన్నైనా వెళ్ళడానికి నాకు అనుమతి ఇయ్యి. భార్య మాటలు విన్నటువంటి బ్రాహ్మడు, నువ్వు హాయిగా వెళ్ళి భోజనం చేసి రావచ్చు, కానీ నాకు మాత్రం అది సాధ్యపడదు అని చెప్పాడు. తనకి మాత్రం వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు. వెంటనే బయలుదేరి సమారాధన జరిగినటువంటి బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి భోజన సమయానికి నేను రావచ్చునా అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, అమ్మా, మేము దంపతులుగా వచ్చిన వారికే భోజనం పెడతాం, దంపత పూజ చేస్తున్నాం, కాబట్టి నీ భర్తను కూడా వెంట తీసుకుని రా అని ఎంతో వినయంతో చెప్పాడు ఆ యజమాని. వెంటనే భార్య కొంచెం విచారపడి దుఃఖంతో ఇలా మళ్ళీ బాధపడింది, అయ్యా దైవమా, నాకు నా భర్త అవకాశం ఇచ్చాడు, కానీ నా కర్మ ఇలా ఏడ్చింది, నన్ను ఏమిటి చేయమంటావు? నా భర్త స్వప్నంలో కూడా పరాన్నాన్ని కనీసం స్వీకరించడు కదా, ఆ శబ్దాన్ని నా బుర్రలో కూడా రానియడు. ఇక నా గతి ఏమిటి? కనీసం ఈ రోజైనా నాకు మంచి మృష్టాన్న భోజనం పక్వానం ఎలా లభిస్తుంది? నేను ఎంతటి దురదృష్టవంతురాలనయ్యానయ్యా అని ఏడుస్తున్నది. ఇంతలో ఆమెకి గురుమూర్తికి గుర్తుకొచ్చాడు.
వెంటనే నృసింహ స్వామి వారి దగ్గరికి వెళ్ళి వందనం చేసి నమస్కారం చేసి చేతులు జోడించి వినయంతో వేడుకున్నది. అయ్యా, నన్ను ఏమిటి చేయమంటావు? నా భర్త పరాన్నాన్ని తినడట, కమ్మటి భోజనం అంటే ఎలా ఉంటుందో నేను ఎప్పుడు తెలియదు. నాకు నా పుట్టింట్లో తిన్నాను, కానీ నేను నా భర్తకి ఎప్పుడైతే వచ్చేసానో పెళ్ళి అయిపోయిందో అప్పటి నుంచి కనీసం నాలుక మీద గడ్డి లేచిపోతున్నది. ఈ దినంలో మన గ్రామంలో ఎన్నో రకాలైనటువంటి పక్వానాలతో గొప్ప సమారాధన జరుగుతున్నది. ఆ సమారాధన నిర్వాహకులు దంపతులు మాత్రమే వచ్చి భోజనం పెడతాము, లేకపోతే రావక్కర్లేదు అన్నాడు. నా భర్త నాకు అనుమతి అయితే ఇచ్చాడు, కానీ భర్త లేకుండా నీకొక్కరికి భోజనం అయితే పెట్టమని వాళ్ళు చెప్తున్నారు. అందువలన స్వామి, ఈ ఒక్క ఉపకారం దయించి నాకు చెయ్యవయ్యా, నా యందు దయించవా? నా భర్త మాటను నేను వినిపించుకోవటం లేదు ప్రభు. నా భర్తతో పాటుగా సమారాధనకు వెళితే అక్కడ ఉత్తమమైనటువంటి బట్టలు ఇస్తారు, దక్షిణ ఇస్తారు, అన్నీ ఇస్తాడు. దయచేసి నా మీద నా భర్తతో పాటు ఈరోజు సమారాధనకు వెళ్ళేటట్లుగా నా భర్తకు నచ్చచెప్పవా స్వామి అని వేడుకున్నది. వెంటనే గురుమూర్తి ఆ మాటలు విని నవ్వుకుంటూ, సరే నువ్వు వెళ్ళిపో అమ్మా అని నీ భర్తని పంపించు అని చెప్పి, నాయనా బ్రాహ్మణోత్తమ, నేను నీకు అనుమతినిచ్చాను, నువ్వు కూడా భోజనానికి వెళ్ళి ఆ సమారాధనకి వెళ్ళు అని చెప్పాడు. వెంటనే బ్రాహ్మణుడు గురుమూర్తి యందు ఎంతో విపరీతమైనటువంటి భక్తి, దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు కాబట్టి గురువాక్యాన్ని ఉల్లంఘిస్తే మహాపాపం. దాన్ని ఉల్లంఘించడానికి ఇష్టపడక అతడు వెంటనే స్వామివారి మీద భక్తిభావాలతో సరే అని అంగీకరించాడు. స్వామి పరాన్నాన్ని భుజించకూడదని నాకు దృఢ నియమం ఉన్నది, కానీ గురువాక్యాన్ని పాటించిన వాడు భయంకరమైనటువంటి రౌరవాద నరకాల్లో పడిపోతాడు, కాబట్టి మీ ఆదేశాన్ని శిరసా వహించి నేను వెడుతున్నానున్నాడు. బ్రాహ్మణోత్తమ, నీ భార్య మృష్టాన్నం భుజించాలని ఉబలాట పడుతోందయ్యా. ఆమె అంతరంగంలో కోరికని నువ్వు తీర్చాలి, ఆ బాధ్యత నీది. ఇంటి ఇల్లాలి మనసును దుఃఖపెట్టకూడదయ్యా అని గురుమూర్తి చెబితే, ఆ బ్రాహ్మణుడు స్త్రీ మహదానంద భరితురాలై శ్రీగురుడికి నమస్కారం చేసి దంపతుల భోజనానికి సమారాధన ప్రదేశానికి వెళ్ళారు. బ్రాహ్మణ దంపతులు అందరినీ వరుసగా కూర్చోబెట్టి పితృనామాలు ఉచ్చరించి బ్రాహ్మణుడు సంకల్పించిన తర్వాత అక్కడ కూర్చుని బ్రాహ్మణ దంపతులందరికీ భోజన పదార్థాలు వడ్డించారు. అనంతరం సమారాధన చేసే విప్రుడు దంపతులందరికీ చేతులెత్తి నమస్కారం చేసి భోజనం చేయడానికి ప్రారంభించండి అని ప్రార్థించాడు. కూర్చుని ఉన్నటువంటి బ్రాహ్మణ దంపతులందరూ భోజనం చేయడానికి ప్రారంభించగా బ్రాహ్మణ స్త్రీకి తన పంక్తిలో ఎదురు పంక్తిలో అంటే ఎదురుగుండా అక్కడ కుక్కలు పందులు కలిసి అన్నాన్ని భుజించేటట్లుగా ఒక విపరీతమైనటువంటి దృశ్యం కనిపించిందిట. ఆమె ఎంతో రుచితో ఆకలితో వచ్చి ఇవన్నీ తినాలి, ఎన్నాళ్ళ నుంచో తినాలి అనేటువంటి కోరికతో వచ్చినటువంటి ఆ తల్లికి, ఆ బ్రాహ్మణ మహిళకి అసహ్యభావం కలిగి తన భర్తతోని ఇతరులతోని మీరు శ్వానసూకరాలు ఇంట్లో ఎలా భుజిస్తున్నారో అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణులు అన్నాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆ విధంగా ఆ రోజు నుంచి నిరాకరించి తన భర్తతో పాటుగా కలిసి తిరిగి ఇంటికి చేరి ఎంతో ఏడుస్తూ విచారిస్తూ తన భర్తతో తనకు కనిపించినటువంటి విపరీత దృశ్యాన్ని గురించి వింతగా చెప్పింది. వెంటనే వైదిక నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణుడు భార్యతో అన్నాడు, ఉసే, నీ వల్లనే కదే నేను ఈరోజు మనకి దురదృష్టం కలిగింది. అందుకే నేను ఎప్పుడూ కూడా పరాన్నానికి నేను వెళ్ళను, కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఇకనైనా మన ఇంట్లో మన బాధ మనం ఏదో పడదాం అని చెప్పాడు. వెంటనే గురుమూర్తి దగ్గరికి వచ్చి సభక్తికంగా నమస్కారం చేసి వాళ్ళు ఎదురుగుండా కూర్చున్నారు. తల్లి, పరాన్నంతో ఎంత సుఖం ఉందో ఎల్లప్పుడూ నీ భర్తను దూషిస్తూ ఉండేదానివి. ఏమి ఈ రోజుకి నీ కోరిక తీరిందా? ఆ మాటలు విన్నటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీ ఏడుస్తూ గురుమూర్తి పాదాలపై పడి తన శిరస్సును ఉంచి చేతులు జోడించి ఎంతో దీనంగా, స్వామి నన్ను క్షమించు, నా అపరాధాన్ని మన్నించు, నేను మహామందమతిని, అన్యాయంగా నా బలీయమైనటువంటి కోరిక వలన నేను పరాన్నాన్ని భుజించడానికి గాను నా భర్తను తీసుకుని వెళ్ళడానికి అనవసరమైనటువంటి దోషవాక్కులు పలికాను, వారి నియమనిష్టను ఉల్లంఘించాను. గురుదేవా, నా తప్పుకు తగినటువంటి శిక్షణ విధించు, నన్ను క్షమించు అని పదే పదే ఏడుస్తూ ఉంటే బ్రాహ్మణుడు కూడా బాధపడ్డాడు. స్వామి, ఏమిటి చేయమంటావు? నాకు వ్రతభంగమైంది, అనేక దోషాలు ఆవరించాయి, పరాన్నాన్ని ముట్టవద్దని కృతనిశ్చయంతో ఉన్నాను, ఒక వ్రతంగా అనుష్ఠానం చేసుకుంటున్నాను, కానీ నా భార్య వలనే నేను వ్రతభంగం నాకు కలిగింది, దోషాన్ని మూట కట్టుకున్నాను, ఈమె నాకు శత్రువుగా మారింది అని ఎంతో బాధపడుతూ ఉంటే
ఆ మాటలు విన్నటువంటి శ్రీగురుడు నృసింహసరస్వాములు వారు చిరునవ్వు నవ్వి, ఏది ఏమైనా నీ భార్య కోరిక నెరవేరింది. ఇప్పుడు ఆమె మనసు సంతృప్తి చెందింది. ఇక మీదట ఆమె పరాన్నానికి ఏ రోజు కూడా ఆశించదు, వెళ్ళదు. నీ ఆదేశాన్ని జవదాటదు. కాబట్టి నీకు దోషం లేదు, నీ వ్రతం భంగపడలేదు. కాబట్టి ఎక్కువగా నువ్వు విచారించకు, ఏడవకు. నీకు మరొక విశేషాన్ని కూడా చెప్తున్నాను. దేనితో సహజమైనటువంటి ధర్మం సంభవిస్తుంది అంటే, ఎవరి ఇంటిలోనైనా దేవకార్యాలయందు కానీ పితృకార్యాలయందు కానీ అభావపక్షం సంభవించినప్పుడు పరాన్నమని శంకించకుండా భోజనానికి తప్పనిసరిగా వెళ్ళి తీరాలి. అటువంటి సమయాన్ని నిరాకరించి నువ్వు అక్కడికి వెళ్ళకపోతే అక్కడ దేవ పితృకార్యం భంగపడిపోతుంది. దాని ఫలితంగా నీకు అపరిమితమైనటువంటి దోషం వస్తుంది. బాగా విచారించి ధర్మాన్ని ఆచరించాలి అని నృసింహసరస్వాములు వారు చెప్పారు. వారి మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు వెంటనే శ్రీవారికి సాష్టాంగ వందనం చేసి చేతులు జోడించి పలికాడు. ఇది